హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? గత 20 రోజుల నుండి భారతదేశం అంతటా మాట్లాడుకుంటున్న విషయం పూరి జగన్నాథ్ ఆలయ రత్న భాండాగారం తెరవడం విషయంపై. ఈ తెరవడం వెనక అసలు ఏం జరిగింది, ఎంత సంపద బయటపడింది, ఆ రహస్య గది లోపల స్వరంగ మార్గాలు ఉన్నాయా లేవా అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా పూరి జగన్నాథుడి ఆలయం భారతదేశంలోని ఒడిస్సా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరి పట్టణంలో ఉంది. 46 సంవత్సరాల నుండి తెరవకుండా ఉన్న రహస్య గదులను ఇప్పుడే తెరవడం వెనుక గల కారణం ఏంటి? దాదాపు 5 దశాబ్దాల నుండి ఎన్నో ప్రభుత్వాలు మారడం జరిగింది, కానీ ఇప్పుడు రహస్య గదులను తెరవడం వెనుక బలమైన కారణమే ఉంది. ఇటీవల జరిగిన ఎలక్షన్స్లలో బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు ఈ ఎలక్షన్లో గెలిపిస్తే పూరి జగన్నాథుడి ఆలయంలో ఉన్న రహస్య రత్న భాండాగారాన్ని తెరిపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. తద్వారా ఒడిస్సా రాష్ట్రానికి ఆర్థికంగా మెరుగుపడడం, రాష్ట్రం అభివృద్ధి చెందడం జరుగుతుంది. అలా నమ్మి ఒడిస్సా రాష్ట్ర ప్రజలు ఓటు వేసి గెలిపించడం జరిగింది. ఇక అసలు విషయానికి వస్తే జూలై 14, 2024 రోజున రత్న భాండాగారాన్ని తెరవడం జరిగింది. కానీ దీనికన్నా ముందు అనుభవం ఉన్న పూజారులతో, యోగులతో విచారణ జరిపి వారం రోజుల నుండి నియమ నిష్టలతో కేవలం శాకాహారం మాత్రమే భుజిస్తూ శుభదినం జూలై 14 రోజున పోలీసు బృందం సమక్షంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో గదిని తెరవడానికి డ్రిల్లింగ్ మిషన్స్, లోపల ఉన్న బంగారాన్ని తరలించడానికి 16 కొత్త పెట్టెలను తయారు చేసుకువచ్చారు. ఒకవేళ గదిలో విషసర్పాలు ఉంటే అని ముందు జాగ్రత్తతో పాములు పట్టే స్పెషలిస్టులను కూడా తీసుకువచ్చారు. అంబులెన్స్లను ముందే రెడీ చేశారు. అందరూ సంసిద్ధం అయ్యాక ఆ రహస్య గది లోపలికి మొత్తం 11 మంది వెళ్ళారు. అందులో ఒడిస్సా హైకోర్టు మాజీ జడ్జి విశ్వనాథ్ గారు, పూరి జగన్నాథ్ ఆలయ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరవింద గారు, ఆర్కియాలజీ ప్రముఖులు, వీరితో పాటు మిగతా ఆలయ సిబ్బంది లోపలికి వెళ్లారు. వీరితో పాటు వెళ్ళిన పూరి డిస్ట్రిక్ట్ ఎస్పీ పీనాగ్ మిశ్రా గారు సొమ్మసిల్లి కింద పడిపోయారు. దీనికి కారణం ఏంటంటే అందులో ఉన్న కలుషిత వాయువునేనని చెప్పుకొచ్చారు. కట్ చేస్తే దాదాపు 10 పెట్టెల వరకు బంగారం దొరకడం జరిగింది. చూసే కళ్ళు చెమ్మగిల్లేలా బంగారం మెరుస్తుంటే అందరూ మంత్రముగ్ధులయ్యారు. బంగారాన్ని మొత్తం జాగ్రత్తగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకువెళ్లారు. గతంలో 2 గదుల్లో దొరికిన బంగారాన్ని, వజ్ర వైడూర్యాలను లెక్కించడానికి దాదాపు 70 రోజుల పైనే పట్టింది. మరి దాంతో పోలిస్తే 2 రెట్లు ఎక్కువగా ఉన్న ఈ బంగారాన్ని లెక్కించడానికి ఎన్ని రోజులు పడుతుందోనని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చెప్పలేకపోతున్నారు. కానీ గదిని తెరిచిన కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇంకేదో వెతకడం జరుగుతుంది. పురాణాల ప్రకారం శాసనాలను తిరగవేస్తే రహస్య గదుల లోపల ఎన్నో సొరంగ మార్గాలు ఉన్నాయని తెలుస్తుంది. అక్కడి స్థానిక ప్రజలు కూడా బలంగా సొరంగ మార్గాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. దీంతో మళ్ళీ జూలై 18, 2024 రోజున రహస్య గది లోపలికి వెళ్ళి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వెతకడం మొదలుపెట్టింది. స్థానిక ప్రజలు అన్నట్టుగానే అందులో సొరంగ మార్గాలు ఉన్నాయి, కానీ అవి ఎటు వెళ్తాయి, అందులో ఏముందో ఇంకా కనుక్కోలేకపోయారు. ఎన్నో సంవత్సరాల కట్టడం కాబట్టి ఏ నిమిషమైనా కూలిపోవడానికి ఆస్కారం ఉంటుందని ఆ గదికి మరమ్మతులు చేయాలని ఆలయ నిర్వాహక సభ్యులకు ఆదేశం ఇచ్చారు. ఇప్పటికి కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.